गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म विष्णु महेश्वरुడు మరియు సాక్షాత్ ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వాడు గురువు అని చెప్పి మనకు శ్లోకాలు మరియు శాస్త్రాలన్నీ కూడా గోచరిస్తున్నాయి. అలాంటి గొప్ప స్థానాన్ని కల్పించినటువంటి ఆ గురువు దినోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అట్టి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి, పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యార్థులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయుడు అంటే కేవలం పాఠాలు చెప్పేటటువంటి వాడు కాదు, విద్యార్థులకు గుణపాఠాలు చెప్తూ వాళ్ళ జీవితాలను సక్రమమైనటువంటి మార్గంలో పెట్టేటటువంటి వ్యక్తి గురువు. ఒక శిల్పి పనికిరానటువంటి శిలను తీసుకొచ్చి ఎన్నో దెబ్బలు వేస్తూ చక్కటి అందాన్ని, చక్కటి రూపాన్ని తీసుకురావడానికి ఎంతో కష్టపడతాడు. అలా ఒక విద్యార్థిని తీసుకొచ్చి వాడిలో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి సృజనను వెలికి తీసి ఒక చక్కటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా తయారు చేసేటటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడు. ఒక క్రోమసి తను కరిగిపోతూనే ప్రపంచానికి వెలుగునిస్తుంది. అలాగే ఉపాధ్యాయుడు కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి చీకటి కోణాన్ని పారద్రోలి జ్ఞానం అనేటటువంటి వెలుగును ప్రసాదించేటటువంటి వాడు గురువు. మనకు ఒక శ్లోకం కూడా ఉంటుంది, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురోన్మిళితవ్యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటటువంటి అంధకారం అంటే చీకటి, అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు. అజ్ఞానం అనేటటువంటి చీకటిలను పారద్రోలి జ్ఞానజ్యోతులు వెలిగించేటటువంటి వ్యక్తి మహనీయుడు గురువు. అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన చలాకయ. జ్ఞాన అంజనము అంటే కాటుక. అంటే ఈ రోజుల్లో మనం పెట్టుకునేటటువంటి ఈ కాస్మెటిక్ సంబంధించినటువంటి కాటుక కారణం. ఆ రోజుల్లో చక్కగా తుమ్మ చెట్టుకు కాసేటటువంటి తుమ్మకాయలు బాగా అరగదీస్తే వచ్చేటటువంటి కాటుక, అది కళ్ళను సలువ చేసేటటువంటిది, కళ్ళను చక్కగా విప్పార్చేటట్లు చేసేటటువంటిది, అది అంజనం. శలాకము అంటే ఆ కాటుకను దిద్దేటటువంటి పుల్లను శలాకము అంటారు. జ్ఞానం అనేటటువంటి ఆ శలాకముతో దిద్ది కళ్ళను, చక్షువు అంటే కళ్ళు, ఆ కళ్ళను ఉన్మీలితం చేసేటటువంటి వాడు గురువు. ఉన్మీలితం అంటే విప్పార్చినటువంటి కళ్ళు, నిమీలితము అంటే మూయబడినటువంటి కళ్ళు, ఉన్మీలితము అంటే విప్పార్చినటువంటి కళ్ళు. అలా జ్ఞానాన్ని ప్రసాదించి ఎన్నో విలువైనటువంటి విద్యావంతులు నేర్పి విద్యార్థుల యొక్క చక్కటి భావితరాలకు బాటలు వేసేటటువంటి వాడు గురువు. అలాంటి గురువుల దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు ఎప్పటికప్పుడు సముపార్జించేటటువంటి జిజ్ఞాస మీలో ఉండాలి. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనేటటువంటి తపన, దాన్ని జిజ్ఞాస అంటారు. అలాంటి జిజ్ఞాస మీలో ఉన్నప్పుడే మీలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానం అనేటటువంటిది వచ్చి మీరు జీవితంలో ఒక చక్కటి వ్యక్తిగా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. మరి కేవలం పాఠాలు చెప్పడమే ఉపాధ్యాయుల యొక్క బాధ్యత కాదు. అలా చెప్పడం అనేటటువంటిది టేప్ రికార్డు కూడా చెప్తుంది. పాఠాలతో పాటు ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి విషయాన్ని బోధిస్తూ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను, మంచి చెడులను బేరేజు వేస్తూ చెప్పి మీ యొక్క ఉన్నతమైనటువంటి జీవితాలను తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర వహించేటటువంటి వ్యక్తి గురువు. గురువు గురించి ఎంత చెప్పుకుంటూ వెళ్ళినా కూడా తక్కువే, సమయం లేదు. గురువును ఉద్దేశించి దొరవేటి చెన్నయ్య అనేటటువంటి కవి గాయకుడు రాసినటువంటి పాటను మీకు ఇప్పుడు వినిపిస్తాను.
గురువేరా మన ప్రగతికి మూలం, ఆ గురువు విలువ తెలుసుకొనుట శిష్యుల ధర్మం. గురువేరా మన ప్రగతికి మూలం, ఆ గురువు విలువ తెలుసుకొనుట శిష్యుల ధర్మం. తల్లి తండ్రి భగవంతుడు గురువే గదరా, కళ్ళ నిజం తెలియచేయు జ్ఞానమతడురా. తల్లి తండ్రి భగవంతుడు గురువే గదరా, కళ్ళ నిజము తెలియచేయు జ్ఞానమతడురా. పయనించే దూరాలకు తీరమతడురా, పయనించే దూరాలకు తీరమతడురా. కడదాకా తోడుండే దీపమతడురా. గురువేరా మన ప్రగతికి మూలం, ఆ గురువు విలువ తెలుసుకొనుట శిష్యుల ధర్మం. తనకున్నా లేకున్నా చెప్పుకోడురా, మనం చదువకున్న రాయకున్న ఒప్పుకోడురా. తనకున్నా లేకున్నా చెప్పుకోడురా, మనం చదువకున్న రాయకున్న ఒప్పుకోడురా. తన సంపద ధారవాయుదాతడురా, తన సంపద ధారవాయుదాతడురా. మనం ఎత్తులకే ఎదుగేందుకు నిచ్చెనతడురా. గురువేరా మన ప్రగతికి మూలం, ఆ గురువు విలువ తెలుసుకొనుట శిష్యుల ధర్మం. గురువేరా ఉన్ననాడు విలువ తెలిసి సేవ చేయరా, తాను వెళ్ళినంక బాధపడితే లాభమేమిరా. ఉన్ననాడు విలువ తెలిసి సేవ చేయరా, తాను వెళ్ళినంక బాధపడితే లాభమేమిరా. తను చూపిన మార్గములో సాగిపొమ్మురా, తను చూపిన మార్గములో సాగిపొమ్మురా. అదే మనమిచ్చే గురు దక్షిణ తెలుసుకొమ్మురా. గురువేరా మన ప్రగతికి మూలం, ఆ గురువు విలువ తెలుసుకొనుట శిష్యుల ధర్మం. ఆ గురువు విలువ తెలుసుకొనుట శిష్యుల ధర్మం. గురువు ఉన్నంత కాలంలో మీరు దాన్ని చక్కగా ఉపయోగించుకొని జ్ఞానాన్ని పొందాలి. వెళ్ళిపోయిన తర్వాత బాధపడితే లాభం లేదని వివరించినటువంటి కవికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక 2-3 నిమిషాలు అసలు ఈ రోజు మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం, కారణం ఏంటనేటువంటి విషయాన్ని కూడా మీకు ప్రబోధిస్తాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతి సందర్భంగా మనము ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. అందుకు కారణం మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన 1888 సెప్టెంబర్ 5న జన్మించడం జరిగింది. వారు తమిళనాడు రాష్ట్రంలో తిరుత్తని అనేటటువంటి గ్రామంలో ఉండడం జరుగుతుంది. అంతకంటే ముందు వారిది మన తెలుగు ప్రాంతమే, నెల్లూరు జిల్లా సర్వేపల్లి అనేటటువంటి గ్రామం వారికి స్వగ్రామం. అక్కడ నుంచి వాళ్ళ నాన్నగారి యొక్క రెవెన్యూ అధికారిగా ఒక ఉద్యోగం కోసం అని చెప్పి వాళ్ళు తమిళనాడులోని తిరుత్తని అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ తిరుత్తని అనేటటువంటి గ్రామము మద్రాసుకు 64 కిలోమీటర్ల దూరంలో, తిరుపతికి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రాంతం తిరుత్తని. అక్కడే తాను విద్యాభ్యాసం చేయడం, ఇక ఆ తర్వాత కళాశాల విద్యను మద్రాసులో ఉన్నటువంటి క్రిస్టియన్ కాలేజీలో చేయడం జరిగింది. ఆయన చూడండి, పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో అయినా
వాళ్ళు పెద్దగా గొప్ప కుటుంబం కాదు, చాలా పేదరికమైనటువంటి కుటుంబం. తనను కళాశాలలో చదివించేందుకు తన తండ్రికి వీరస్వామికి స్తోమత సరిపోక, ఒరే నాయన నువ్వు చదివింది చాలు, ఇక గుళ్ళో పూజారిగా పనిచేయి, మనకు కాస్త పుస్తక డబ్బులు వస్తాయి, జీవనోపాధి జరుగుతుంది అని చెప్పడం వల్ల ఆయన ఒప్పుకోవాలి, నేను ఎలాగైనా చదువుకోవాలి అనేటటువంటి తపనతో తాను పట్టుబదలని విక్రమార్కుడిలాగా తనకు ఆ రోజుల్లో డబ్బులు లేకుండా స్కాలర్షిప్ పైన తన జీవితాన్ని, తన చదువును కొనసాగించుకోవడం జరిగింది. స్కాలర్షిప్ ఎట్లా ఇచ్చేవాళ్ళు? క్లాస్లో ఎవరైతే ప్రథమ శ్రేణిలో పాస్ అవుతారో వాళ్ళకు స్కాలర్షిప్ ఇచ్చేటటువంటి వాళ్ళ ఆ రోజులు. మరి తను చదువు కొనసాగాలంటే స్కాలర్షిప్ ఆధారం, స్కాలర్షిప్ రాకపోతే చదువు ఆగిపోతుంది. కాబట్టి తను చదువుకోవడం కోసము, స్కాలర్షిప్ కోసము చాలా శ్రమించి ఒక రోజులో 12 గంటలు చదివేటటువంటి వాడు. ఎన్ని గంటలు? 12 గంటలు చదివి తను అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడం జరిగింది. ఆయన ఎంత గొప్పవాడంటే ఫిలాసఫీ, తత్వశాస్త్రం, ఆ తత్వశాస్త్రంలో ఆయన ద ఇండియన్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని రాశాడు. భారతీయ తత్వశాస్త్రం అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం ప్రపంచమంతా కూడా చదివి మెచ్చుకున్నటువంటి గ్రంథము ద ఇండియన్ ఫిలాసఫీ. ఎంత గొప్ప మేధావి! ఒక భారతీయుడు రాసినటువంటి ఆ పుస్తకాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో దాన్ని ఉంచడం, దాని ప్రపంచ దేశాలని చదవడం, దాని గురించి గొప్పగా చెప్పడం అంటే మామూలు విషయం కాదండి. మరి అలాంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని కొనసాగించి భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా 1952 నుంచి 1962 వరకు 10 సంవత్సరాల పాటు మొదటి ఉపరాష్ట్రపతిగా ఆయన పనిచేయడం జరిగింది. బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆ తర్వాత 1962 నుంచి 67 వరకు భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఎంత కృషి ఉంటే, ఎంత ఆయన లోపల ఆత్మవిశ్వాసం ఉంటే మరి ఆ స్థాయి నుంచి, ఉపాధ్యాయ స్థాయి నుంచి భారతదేశానికి రాష్ట్రపతిగా ఎదుగుతాడు చెప్పండి. ఆయన అంటే విద్యార్థులకు ఎనలేని ప్రేమ, అమితమైన భక్తి. ఎంతటి భక్తి అంటే తాను మైసూరు కాలేజీలో తాను విద్యను బోధించి అక్కడి నుంచి కలకత్తాకు ట్రాన్స్ఫర్లో బదిలీలో భాగంగా వెళుతుంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వారు గుర్రపు బండిని ఏర్పాటు చేసి ఆ బండిని అందంగా పూలతో అలంకరించి స్వయంగా గుర్రాన్ని కాకుండా స్వయంగా విద్యార్థులే ఆ గుర్రపు బండిని లాక్కుంటూ రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులను తీసుకెళ్లడం జరిగింది. చూడండి ఎంత భక్తి విద్యార్థులు ఆయన అంటే. అంతటి ఘనమైన సత్కారాన్ని అందించి వాళ్ళు కలకత్తాకు పంపించడం జరిగింది. ఇక కలకత్తాకు వెళ్ళినాక ఆయన యొక్క కీర్తి భారతదేశం నలుమూలలా వ్యాపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తమ విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరూ అతని దగ్గరికి వచ్చి, సార్ మీ యొక్క జన్మదినాన్ని ఘనంగా మేము జరపాలని కోరుకుంటున్నాము, మాకు అవకాశాన్ని ఇవ్వండి అంటే ఆయన ఒక మాట చెప్పాడు, నా జన్మదినాన్ని అంత ఘనంగా జరపడం కాదు, అంటే నేను ఒక ఉపాధ్యాయుడిగా భారతదేశానికి రాష్ట్రపతి అయినా కూడా ఒక ఉపాధ్యాయుడిగా ఉండడమే నాకు గర్వకారణం. నా జన్మదినాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం కాదు, నా జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా ఆపాదిస్తూ అందరి తరఫున ఇది అందరికీ సత్కారం చేసేటటువంటి దినంగా ఉండాలి అంటూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరపండి అని చెప్పి ఆయన కోరుకోవడం. అప్పటి నుంచి మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతిని యావత్ భారతదేశం మొత్తం కూడా గురు పూజోత్సవ దినోత్సవంగా, ఉపాధ్యాయ దినోత్సవంగా, గురువులను పూజించే దినోత్సవంగా మనం జరుపుకుంటున్నామంటే నిజంగా ఆయనకు అందరము ఎంతో రుణపడి ఉన్నాము. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక సమయం తక్కువగా ఉంది కాబట్టి మీరందరూ చక్కగా మీకు అవకాశం ఉంటే ఆయన గురించి చదవండి. అట్లాంటి మహనీయుల యొక్క జీవిత గాథలను విన్నట్లయితే, చదువుకున్నట్లయితే మనలో కూడా స్ఫూర్తి, ప్రేరణ కలుగుతుంది.
మనం కూడా ఆ విధంగా ముందుకు అడుగులు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ విషయాన్ని గుర్తించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.